వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రెండో రోజు కొనసాగుతుంది తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె. సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం పోరాటం ఉధృతం చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు. ఈ నేపథ్యంలో హైదరాబాద్తో పాటుగా అన్ని జిల్లాల్లోనూ బస్సులు బంద్ అయ్యాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ సహా అన్ని డిపోలలో బస్సులను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో డిపోల నుంచి బస్సులు బయటికి రాకుండా ఉద్యోగులు ధర్నా చేపడుతున్నారు. పలు చోట్ల ధర్నాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. సూర్యాపేటలో పోలీసులు కార్మికులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తాము సమ్మె చేస్తుంటే బస్సులు ఎలా బయటకు పంపిస్తారంటూ వారు వాగ్వాదానికి దిగారు. ఇక జనగామ జిల్లాలో పోలీసుల కాళ్లపై పడ్డారు ఆర్టీసీ కార్మికులు. తమ సమ్మెను నిర్వీర్యం చేయొద్దంటూ కూడా వారు వేడుకుంటున్నారు. ఒక్కో బస్సుకు ఒక్కో కానిస్టేబుల్ను పెట్టి బస్సులను తిప్పుతుంది ఆర్టీసీ యాజమాన్యం. ఇక సంగారెడ్డి జిల్లా డిపో వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బస్సులను బయటికి తీస్తుంటే అడ్డుకుంటున్నారు కార్మికులు. ఓ బస్సు వాల్వ్ విరగొట్టారు కార్మికులు. మరోవైపు కార్మికులు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. ఇక మహబూబాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులపైన పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. సమ్మెలో పాల్గొనకుండా కార్మికులను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. కార్మికులపైన కేసులు పెట్టడంతో ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నేడు తెలంగాణ కేబినెట్లో ఉద్యోగ సంఘాల సమ్మెపైన చర్చించేటువంటి అవకాశాలు కనబడుతుంది. మొత్తం మీద తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట రెండో రోజైతే కొనసాగుతుంది. ప్రధానంగా ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం, వారికి రావాల్సినటువంటి పీఎఫ్, సిసిఎస్ వంటి పెండింగ్లకు సంబంధించినటువంటివి విడుదల చేయడం, అత్యంత కీలకంగా వేతన సవరణకి సంబంధించినటువంటి అంశాలు, యూనియన్ ఎన్నికల నిర్వహణ, మరి ముఖ్యంగా పీఆర్సీ అమలు, ఇలాంటి కీలకమైనటువంటి డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఎక్కడ తలొగ్గేటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనబడట్లేదు. ప్రైవేటు డ్రైవర్స్ను పెట్టి మరీ బస్సులు నడుపుతున్నటువంటి వైనం, నిన్న జరిగినటువంటి ప్రమాదం కూడా మనకు విదితమే. ఈ నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ కేబినెట్లో ఉద్యోగ సంఘాల సమ్మె పైన చర్చించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మరి కేబినెట్ ఉద్యోగ సంఘాలతో మరోసారి చర్చలు జరుపుతుందా, ఈసారి చర్చలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనబడుతుందా అన్న అంశాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఒక్కొక్క బస్సుకు ఒక్కొక్క కానిస్టేబుల్ని పెట్టి మరీ బస్సులు నడుపుతున్నటువంటి వైనం కనబడుతుంది ఆర్టీసీ యాజమాన్యం. మరోవైపు ఉద్రిక్త వాతావరణాలు, పలు జిల్లాల్లో అయితే తోపులాటలు చోటు చేసుకుంటున్నాయి. రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రెండవ రోజు కూడా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కొనసాగుతుంది. ఏదైతే ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం, డిమాండ్ల కోసం, ఏదైతే వేతన సవరణ, తమకు రావాల్సిన పీఆర్సీ బకాయిలు, వీటన్నిటిపైన కూడా ఒక నిర్ణయం తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని గత కొన్ని ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిమాండ్ చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపం లేదు. ఈ నేపథ్యంలో ఏదైతే తమకు రావాల్సిన బకాయిలతో పాటు ఏదైతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రతిపాదన పైన కూడా గట్టిగా చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యానికి సంబంధించిన యాజమాన్యాన్ని కోరారు. అయితే ఇక్కడ ప్రధానంగా రెండవ రోజు సమ్మెలో కూడా దాదాపు ఆర్టీసీ బస్సులన్నీ నిలిచిపోయాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వం కూడా బస్సులు నడపడానికే ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఒక్కొక్క ఆర్టీసీ బస్సులో ఒక్కొక్క కానిస్టేబుల్ ను పెట్టి ఆయా ప్రాంతాలకు బస్సులు తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని ఏదైతే ఎంజీబీఎస్, జేబీఎస్ లాంటి అన్ని డిపోల్లో బస్సులు నిలబెట్టారు. కొన్ని చోట్ల కార్మికులకు పోలీసులకు మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునింది. కొన్ని చోట్ల పోలీసుల ఏకంగా నేరుగా ఆర్టీసీ కార్మికులు నేరుగా పోలీసుల కాళ్ళు ముక్కారు. తమ సమ్మెను నిర్వీర్యం చేయొద్దంటూ పోలీసులను కోరుతున్నారు. ఒకవైపు సమ్మె జరుగుతూ ఉండగా బస్సులు ఎలా నడుపుతారంటూ వాగ్వాదం చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లాలో కూడా పోలీసులకు కార్మికులకు మధ్య
వాగ్వాదం జరిగింది. మరోపక్క సమ్మె చేస్తున్నప్పటికీ కూడా ఆ ఒక్కొక్క బస్సులో ఒక్కొక్క పోలీసుని రక్షణ ఇచ్చి ఎలా పంపుతారంటూ ఏదైతే ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. జనగామ జిల్లాలో నేరుగా పోలీసుల కాళ్ళపై కార్మికులు పడ్డం కూడా జరిగింది. తమ సమ్మెను నిర్వీర్యం చేయొద్దు, నిర్వీర్యం చేయొద్దంటూ పోలీసులను కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా బస్సు డిపో వద్ద తీవ్ర ఉద్రిక్తత జోడిస్తుంది. బస్సులను బయటికి తీస్తే కార్మికులు అడ్డుకున్నారు. ఏదైతే కార్మికులకు పోలీసుల మధ్య ఉద్రిక్త వాతావరణం జోడిస్తుంది. అక్కడ ఏదైతే ఒక వాల్వ్ను కూడా ఏదైతే బస్సు వాల్వ్ నేరుగా కార్మికులు కూడా విరగొట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పలు బస్ స్టేషన్ల వద్ద ఇటు కార్మికులకు అటు పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఏదైతే ఈ సమ్మెను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నిందంటూ ఆర్టీసీ సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కార్మికులపై పోలీసులు కూడా ఒక్కొక్క చోట అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఏదైతే దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు. కార్మికులపై కేసులు కూడా పెట్టడంతో నేరుగా ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉంది. అయితే కేబినెట్ లో ఏమైనా ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె అంశం కానీ, ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు కానీ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశం పైన కానీ చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. కిరణ్, కొంతవరకు అంటే గతంలో ఇలాంటి సమ్మె జరిగినప్పుడే మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా అప్పటి ప్రభుత్వం నియమించింది. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపారు. ఈ రోజైనా అంటే కేబినెట్ మీటింగ్ లో కేబినెట్ సబ్ కమిటీ వేసే ఛాన్స్ ఉంటుందా కార్మికులతో రెండవ దఫా చర్చల కోసం? సిరాజ్, ఇప్పటికే కేబినెట్ సమావేశంలో ఏమైనా ఆర్టీసీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారా అనేది కూడా చూడాలి. ఇప్పటికే ఆ ప్రభుత్వం కూడా ఏదైతే ఆర్టీసీ కార్మికులతో ఆర్టీసీ యూనియన్ సంఘాలతో కూడా చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి రావాల్సిన బకాయిలు కానీ, వాళ్ళకి ఆర్టీసీలో ప్రభుత్వ విలీనం అంశం పైన కానీ వీటన్నిటిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే పొన్నం ప్రభాకర్ పలుమార్లు ఏదైతే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పలుమార్లు ఇప్పటికే విజ్ఞప్తి చేశారు, సమ్మె విరమించండి, ప్రభుత్వం చర్చలకు పిలుస్తుంది, ప్రభుత్వంతో సమస్యలుంటే ప్రభుత్వంతో చర్చించండి, ఆర్థిక పరమైన అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంది. ఆర్థికేతర అంశాలు అయితే వెంటనే జీవోలు ఇస్తామంటే ఇప్పటికే ఏదైతే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు రోడ్డెక్కలేదు. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో ఉన్న అద్దె బస్సులను ఆర్టీసీ యాజమాన్యం రోడ్డెక్కించింది. ప్రధాన బస్ స్టేషన్లో బస్సులు కదలలేదు. ఎంజీబీఎస్ కానీ జేబీఎస్ లాంటి చోట ప్రయాణికులు బస్సులు తిరుగుతున్నాయనే పరిస్థితిలో బస్ స్టాండ్లకు వచ్చి గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. చాలా వరకు ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయిస్తున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన బస్సులు నడుస్తున్నాయి. ఇక్కడ ఆర్టీసీ కార్మికుల సమ్మెతోనే ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకనే ఆటోలు, క్యాబ్లు ఆశ్రయించే పరిస్థితి ఏర్పడింది. ప్రైవేటు వాహనదారులు భారీగా ఛార్జీలు పెంచడంతో అన్ని రకాల ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు విద్యార్థులు, దినసరి కూలీలు, ప్రైవేటు ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు డిమాండ్లు హామీ వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందంటూ కార్మికులు చెప్తున్నారు. ఆయా డిపోల వద్ద పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే వీటి అన్నిటిపైన నేడు ఏమైనా తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతుంది. వీటిలో సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ఒక చర్చ. మరోపక్క వారికి రావాల్సిన పెండింగ్ బకాయిలు కావచ్చు, ఏదైతే వేతన సవరణ పిఆర్సీకి సంబంధించిన అంశం కావచ్చు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం పైన కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. వీటి అన్నిటిపైన కేబినెట్ సమావేశం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ పదే ఆర్టీసీ సంఘాలను, ఆర్టీసీ కార్మికులను విజ్ఞప్తి చేస్తున్నారు. ముందు విధులకు హాజరు కావండి, విధులకు హాజరవ్వండి, చర్చలు జరుపుదాం, చర్చలు శాంతి ప్రక్రియలు సుహృద్భావ వాతావరణం జరుగుతాయి, కార్మికుల ఆందోళన పడాల్సిన అవసరం లేదు, ఆర్టీసీ యాజమాన్యాన్ని, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో ఉందంటే ఆయన ప్రకటన కూడా చేసేస్తారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద మాత్రం రెండో రోజు తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. సమస్యల పరిష్కారం, డిమాండ్లు సాధన కోసమే ప్రధానంగా ఈ పోరాటం సాగుతుంది. తెలంగాణతో పాటుగా తెలంగాణలోని మొత్తం అన్ని జిల్లాల్లో అంటే హైదరాబాద్, అదేవిధంగా ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా బస్సుల బంద్ కొనసాగుతుంది. ప్రధానంగా ఎంజీబీఎస్, జేబీఎస్ సహా అన్ని డిపోలలో బస్సులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. డిపోల నుంచి బస్సులు బయటికి రాకుండా మాత్రం ఉద్యోగులు ధర్నా కూడా చేపట్టారు. పలు చోట్ల ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ప్రధానంగా సూర్యాపేటలో
పోలీసులు కార్మికుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తాము సమ్మె చేస్తుంటే బస్సులు ఎలా బయటకు పంపిస్తారంటూ కూడా వారు వాగ్వాదానికి దిగారు. ఒకసారి మనం జనగామలో పోలీసుల కాళ్లపైన కార్మికులు పడ్డటువంటి విజువల్స్ను ఒకసారి చూద్దాం. తమ డిమాండ్ల కోసం, తమ పోరాటాల కోసం, తమ హామీల సాధన కోసం మాత్రం కార్మికులు సమ్మె బాట పట్టినటువంటి నేపథ్యంలో దయచేసి తమను సమ్మెను నిర్వీర్యం చేయవద్దు, సమ్మె చేసుకునేందుకు వెసులుబాటు కల్పించండి అంటూ కూడా కార్మికులు కూడా పోలీసుల కాళ్లపైన పడుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో పూర్తి స్థాయిలో జనగామ జిల్లాలో మాత్రం కార్మికులు పోలీసుల కాళ్లపైన పడి మరీ వేడుకుంటున్నారు. సో ఇది వారి డిమాండ్ల సాధన కోసం కార్మికులు పోలీసుల కాళ్లను పట్టుకుంటున్న వైనం కనబడుతుంది. ప్రధానంగా పీఆర్సీ అమలు చేయడం, ప్రభుత్వంలో విలీనం చేయడం, వేతన సవరణకు సంబంధించినటువంటి అంశాలు, గతంలో ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించినటువంటి అంశాలు, ఈ పూర్తి ఎజెండాని ప్రధానమైనటువంటి డిమాండ్ల సాధనగా కార్మికుల ఆందోళన బాట పెట్టారు. అయితే ఒక్కో బస్సుకు ఒక్కో కానిస్టేబుల్ని పెట్టి మరి సో యాజమాన్యం తిప్పుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకసారి మనం సంగారెడ్డి జిల్లాలో చూద్దాం. సంగారెడ్డి జిల్లాలో డిపోల వద్ద మాత్రం ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. బస్సులను బయటకు తీస్తుంటే ఎక్కడికక్కడ కార్మికులు కూడా అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ బస్సు వాల్వ్ విరగొట్టారు కార్మికులు. సో కార్మికులకి పోలీసులకు మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటుంది. పలు చోట్ల వాగ్వాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇక మహబూబాబాద్ జిల్లాలో అయితే ఆర్టీసీ కార్మికులపైన పోలీసులు అత్యుత్సాహాన్ని చూపుతున్నారు. సమ్మెలో పాల్గొనకుండా కార్మికులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. సో మరోవైపు కార్మికులపైన కేసులు పెట్టడంపై ఉద్యోగ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా ఈరోజు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగబోతుంది. ఉద్యోగ సంఘాల యొక్క సమ్మె, వారి డిమాండ్లపైన మంత్రివర్గంలో చర్చించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. మరోవైపు రెండో దఫా చర్చలు కూడా ఆర్టీసీ కార్మికులతో తెలంగాణ మంత్రివర్గం కీలకంగా సమావేశం నిర్వహించేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. మరి ఈరోజు కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అన్న దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది.